నంద్యాలలో భారీ వర్షం కురుస్తోంది. రోడ్లపై వరదలు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాహనాలు నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. ఆకస్మిక వర్షాలు వరదలు ఒక్కసారిగా కారు మబ్బులు చుట్టుముట్టి ఆకస్మికంగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వాహనదారులు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆక్రమణలు పెరిగిపోవడంతో తక్కువ టైంలో ఎక్కువ వర్షం కురవడంతో ఒక సమస్య అయితే డ్రైనేజీల నిర్వహణ సక్రమంగా లేకపోవడం మరో కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఏరులై ఉధృతంగా ప్రవహిస్తోంది. మరోవైపు అవసరాలకు సరిపడా వరద కాలువల నిర్మాణాలు లేకపోవడం వల్ల ఇబ్బందులు తప్పడం లేదు. ఉన్న వాటిలో పూడిక తీయకపోవడం వల్ల ఆక్రమణలు పెరిగిపోతుండటంతో అవి మరింత చిన్నవిగా మారిపోయి నీరు ప్రవహించేందుకు ఇబ్బందిగా మారుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంతి ఉద్యోగుల సంఘం ఎన్నికలకు వర్గాన్ని సైతం లెక్క చేయకుండా గొడుగులు పట్టుకుని ఓటు హక్కును ఉపయోగించుకుంటున్నారు. మొత్తం 3006 ఓట్లు ఉన్నాయి. ఒక్కొక్క ప్యానెల్లో 17 మంది వివిధ శాఖలకు బరిలో నిలిచారు. 12 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడం విశ్రాంతి ఉద్యోగులు భారీగా వచ్చి తమ ఓటును సద్వినియోగం చేసుకుంటున్నారు. అధికంగా వృద్ధాప్యంలో ఉన్న మహిళలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి మాట్లాడుతూ 12 సంవత్సరాల తర్వాత ఎన్నికలు నిర్వహించడం జరుగుతోందని, అదేవిధంగా వృద్ధులకు వచ్చే పెన్షన్లు కానీ ప్రభుత్వం నుంచి వచ్చే వాటికి గెలుపొందిన వారు కృషి చేస్తారని, కానీ ఇంతవరకు ఇంత వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా రిటైర్డ్ వృద్ధులు వచ్చి తమ ఓటును వినియోగించుకున్నారని తెలిపారు. నా పేరు బి పెద్దనగౌడ్, స్టేట్ గవర్నమెంట్ పెన్షన్స్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, అనంతపూర్ జిల్లా పెన్షన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిని. నన్ను ఇక్కడికి ఎలక్షన్ ఆఫీసర్గా అపాయింట్ చేయడం జరిగింది రాష్ట్ర పెన్షనర్స్ సంఘం. ప్రతి 3 సంవత్సరాలకు ఎన్నికలు ఖచ్చితంగా జరగాల. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగితేనే సజావుగా సంఘాలు పనిచేస్తాయి. కాబట్టి 3 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇక్కడ ఎన్నికలు జరగలేదని గగ్గోలు పెట్టడం వల్ల, కాకపోతే మాకు సీక్రెట్ బ్యాలెట్ లేదు, సీక్రెట్ బ్యాలెట్ పద్ధతి లేదు. కానీ వీళ్ళు సీక్రెట్ బ్యాలెట్ కావాలని కోరడం వల్ల వీళ్ళకి ప్రత్యేకంగా రాష్ట్ర అధ్యక్షులు సీక్రెట్ బ్యాలెట్ ఎన్నికలు పెట్టమన్నారు. దానికి దాన్ని మేము చేశాం. లేకపోతే నేనైతే బయలా ప్రకారమే పోతా. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాకు ఆజ్ఞ ఇచ్చింది కాబట్టి చేస్తున్నాం. ఇక్కడ ఈ నంద్యాల జిల్లాకు 3500 మంది ఓటర్లు ఉన్నారు. 2 ప్యానెల్గా నిలబడినారు. అంటే ఒక ప్యానెల్లో 17 మంది ఉంటారు. ప్రెసిడెంట్, సెక్రటరీ, అసోసియేట్ ప్రెసిడెంట్, ఆర్గనైజింగ్ సెక్రటరీ, వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీస్, మొత్తం ఒక ప్యానెల్కి 17, ఒక ప్యానెల్కి 17 మంది ఉంటారు. వాళ్ళందరినీ కూడా, ఎందుకంటే చాలా మంది ఫ్యామిలీ పెన్షనర్స్ ఉంటారు, వాళ్ళకి చదువు రాదు, అక్షరం తెలియదు. కాబట్టి వాళ్ళ కోసం నేను ఎన్నికల గుర్తు కూడా నేను ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ ప్రకారం నేను ఏది కోరుకుంటున్నా ఎన్నికలు ఇస్తాను నేను అని చెప్పి గుర్తులు ఈజీగా ఉండడానికి కూడా నేను పెట్టడం జరిగింది. ఎన్నికలు చాలా సజావుగా జరుగుతున్నాయి. ఎక్కడా ఇబ్బంది కూడా ఏం కలగలేదు. అందరూ బాగానే వచ్చి ఓట్లు వేస్తున్నారు. కాబట్టి వాళ్ళకు అభినందనలు. గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనాన్ని తగలబెట్టిన సంఘటన నంద్యాల నందమూరు నగర్ లో చోటు చేసుకుంది. కాలనీ వాసులు తెలిపిన వివరాల ప్రకారం నంద్యాల పట్టణ శివారులోని నందమూరు నగర్ లో దారుణం చోటు చేసుకుంది. షాప్ రూమ్ల మధ్య రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన 4 బైకులను పెట్రోల్ పోసి ఆగంతకులు తగలబెట్టారు. 3 లక్షలకు పైగా నష్టం వచ్చిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పాత పగలతో అంతకులు బైకులను తగలబెట్టారన్నారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహానంది క్షేత్రానికి సమీపంలోని చెంచులక్ష్మి గిరిజనగూడెం భారీ వర్షాలకు జలమలమైంది. గూడెం ప్రాంతంలో 24 గంటల నుండి నిర్విరామంగా వర్షం కురుస్తోంది. దీంతో గూడెంలోని ఇళ్లన్నీ ముంపుకు గురయ్యాయి. ఇళ్లలోకి నీరు ప్రవహించడంతో గిరిజనులు వంట పాత్రలతో బయటికి పంపిస్తున్నారు. కానీ వర్షం ఆగకుండా కురుస్తుండటంతో ఇది శ్రమ ఫలించడం లేదు. అయితే వంట పాత్రలు తిండి గింజలు తడిచిపోతుండటంతో ఆహారం తయారు చేసుకునే అవకాశం లేదు. వర్షానికి ఇంట్లో ఉండలేక బయటకు రాలేక ఇబ్బంది పడుతున్నాయి. దాదాపు 70 కుటుంబాలు అర్ధరాత్రి నుండి ఆకలితో అలమటిస్తున్నాయి. ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు గిరిజనులు.
నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ లో ఉన్న జ్యువెలరీస్ బ్రాంచ్ లో భారీ కుంభకోణం చోటు చేసుకుంది. కొందరు సిబ్బంది చేతివాటం ప్రదర్శించి దాదాపు 2 కోట్లకు పైగా అక్రమాలకు పాల్పడినట్టు సంస్థ యాజమాన్యం గుర్తించింది. దీంతో షోరూమ్ ను మూసేసి సిబ్బందిని 2 రోజుల నుండి అదుపులో పెట్టుకుని ఆడిటింగ్ నిర్వహిస్తోంది యాజమాన్యం. అయితే సిబ్బందిని అక్రమంగా నిర్బంధించారని యాజమాన్యం ఏం చేస్తుందోనని కుటుంబ సభ్యులు షోరూమ్ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. అమ్మకాలు అక్రమాలు జరిగినట్లు తమ దృష్టికి రావడంతో ఆడిటింగ్ నిర్వహిస్తున్నామని పూర్తయిక వివరాలను వెల్లడిస్తామన్నారు. జ్యువెలరీస్ బ్రాంచ్ సంస్థ క్లస్టర్ మేనేజింగ్ దీపక్ పిఎన్టీ సంస్థ ఈ సమాచారాన్ని తెలియజేసిందని ఫిర్యాదు వచ్చాక విచారణ జరిపి కేసు నమోదు చేస్తామన్నారు. My name is Deepak and I am the cluster manager in PMJ. I am taking care of this region. During surprise audit, we found some misappropriation has been happened at the store. Still audit is going on. And as of now, we didn't have the full details. Once we get to know all the details after the audit only, if required, we will address the media tomorrow. పిల్లలు చిన్న పిల్లలు 15 మంది ఎంప్లాయీస్ లోపల ఉన్నారు. 15 మంది ఎంప్లాయీస్ 3 రోజుల నుంచి సెల్లు లాక్కున్నారు. వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారంట, ఆడిటింగ్ జరిగితే అంటున్నారు. పిల్లలు ఎలా ఉన్నారంటే మాకైతే తెలియదు. వాస్తవంగా మాకైతే ఏం జరిగిందనే మాకు తెలియదు. వాళ్ళు ఏదైనా ఉంటే ఇంటికి కన్ఫర్మ్ చేసి ఏంటి మీ పిల్లలు ఇలా చేసినారు, ఇంత దొంగతనం చేసినారని చెప్పాలి కదా. ఎలాంటి ఉద్దేశపూర్వకంగా మనకేం లేదు. కానీ వీళ్ళు చేసిన పని ఏమంటే పిల్లలు 3 రోజుల నుంచి లోపల ఉంచినారు, సెల్లు లాక్కున్నారు. మా పిల్లలతో మాట్లాడేమో మళ్ళీ రానియడం లేదు లోపలికి. 15 మంది పిల్లలు ఉన్నారు లోపల. అది ఏమనేది మాకైతే తెలియదు. 3 రోజుల నుంచి లోపలే 3 రోజుల నుంచి పిల్లలు 15 మంది పిల్లలు లోపలే ఉన్నారు. 3 డేస్ నుంచి హైదరాబాద్ నుంచి టీం వచ్చి ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా వాళ్ళని నిర్బంధించారు. 3 డేస్ అసలు బయటికి రాకుండా చాలా అరెస్ట్ చేశారు. మేనేజర్ దివాసిని కూడా వాళ్ళు కొట్టడం అయితే చేశారు. వాళ్ళ ఫోన్ మొత్తము వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఎలాంటి ఇంటిమేషన్ మాకు ఇవ్వకుండా ఇలా చేస్తున్నారు. ఎంత దారుణమైనటువంటి విషయం ఇది. చెప్పండి, మా అబ్బాయి ఎంత మంచి అబ్బాయి ఎలా చేసేస్తున్నాడు, అయినా కూడా వచ్చి ఎలా చేసేస్తున్నాడు, ఏం చెప్పాలి.